తెలుగు వాళ్ళు నెంబర్ 1లో ఉన్నారు. అట్లనే బిజినెస్లో వెనక ఉన్నాం. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అందుకనే ఈ తాక అనేది ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ తెలుగు మాట్లాడే వాళ్ళందరి కోసం స్థాపించబడింది. వాటి కోసం మేము ఈ కొత్త కమిటీ మేమందరం కూడా ఒక్కొక్కరం నెక్స్ట్ 2 yearsలో 400 to 500 hours వీఆర్ రెడీ టు స్పెండ్. మీరు ఎంత టైం పెడతారో ఆలోచించండి. మా కోసం, మన కోసం, ఈ కెనడాలో మన తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతిని, తెలుగు వాళ్ళ విలువని, ఎస్ దీస్ ఆర్ ద తెలుగుస్, దీస్ ఆర్ నాట్ మెద్రాసీస్, దీస్ ఆర్ ద పీపుల్. ఇఫ్ యూ గో దేర్ దే ఆర్ వెరీ యునైటెడ్, వెరీ అడ్వాన్స్డ్, వెరీ గుడ్ ఇన్ సాఫ్ట్వేర్ అనే ఒకటటువంటి భావన తీసుకురావాలి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ డెఫినెట్గా చేస్తామండి. ఆ భావన రావాలంటే మాకు కమ్యూనిటీ సపోర్ట్ రావాలి. ఇక్కడున్న ప్రతి వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు, చిన్న చిన్న బిజినెస్. మేము వస్తాం మీ దగ్గరికి, బాబు స్పాన్సర్ చేయండి, ఈ ప్రోగ్రామ్స్ మనం ఇంప్రూవ్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి అడుగుతాం. మీరందరూ కూడా మెంబర్స్గా చేరండి. వాటన్నిటి కూడా మేమందరూ కూడా నెక్స్ట్ 2 years మనసా వాచ మేము ముందుండి కష్టపడతాం. మాకు మీ సపోర్ట్ రావాలి. అందుకని చెప్పేసి ఈ రోజున మా యొక్క కొత్త కమిటీ తరఫున మేమందరం కూడా రాజ్యాంగపరంగా మేమందరం కూడా దానికి లోబడి తర్వాత అందరినీ కలుపుకుంటూ పోతూ ప్రతి వాళ్ళకు కూడా గౌరవిస్తూ మేము నెక్స్ట్ 2 years ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అందరూ కూడా మేము ప్రమాణం చేసి చెప్తున్నాము. మీ నుంచి కూడా మాకు అటువంటి సహకారం కావాలి. ఏదో మా పిల్లలు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వెళ్దాము, మనం లేరు అని చెప్పి అనకూడదు. ప్లీజ్, వీఆర్ బెగ్గింగ్ ఇట్. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ తెలుగు థింగ్. దట్స్ వాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. వాళ్ళు చూడండి, ఒక పంజాబీస్ చూడండి, గుజరాతీస్ చూడండి, అఫ్ కోర్స్ దే ఆర్ మోర్ పాపులేటెడ్, బట్ స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ నెంబర్స్. ఒక షోని పెడతారు, $50,000 కూడా షో చేయగలుగుతున్నారు. మనం ఒక 5,000 కూడా చేయలేకపోతున్నాం. ఎందుకని? మన మెంబర్స్ చూస్తే 60-70 మంది ఉంటున్నారు. అది మారాలండి. మరి మేము చేయడానికి ముందుకు వస్తున్నాం. వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం. మీ నుంచి కూడా కొంచెం రెస్పాండ్ రావాలి, వాలంటీర్స్ రావాలి, కమిటీలోకి రావాలి. వీ హ్యావ్ టు డూ ఇట్. So we have so much package behind our Telugudanam. We have to show here. Me support ma kavali. So that's what on behalf of my team I say. Next I'm giving the mic to FC chair. గారి ఆవేదన అందరూ అర్థం చేసుకున్నారని ఇప్పుడు అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ మునాఫ్ అబ్దుల్ గారు గత 2 సంవత్సరాలకు వారి అధ్యక్షులుగా ఉండి వారి అధ్యక్షులు వచ్చి చాలా కార్యక్రమాలు జరిగి ఆ కమిటీని కూడా ముందుకొచ్చి ఇందులో మెర్జ్ అవ్వాల్సింది కోరుతున్నాను. కృష్ణాను తీసుకొచ్చి గోదావరి తీసుకొచ్చి కృష్ణాలో కలిపేశారు, వీళ్ళని మాత్రం వెనక పెట్టేసి. ఇప్పుడు మునాఫ్ గారిని మరొకసారి ఈ దీపావళి ఈవెంట్కి వచ్చేసిన మీరు అందరికీ కూడాను దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, యాజ్ ఏ తాకా ప్రెసిడెంట్గా ఈరోజు నాకు చివరి రోజు, ఆఖరి రోజు. కానీ నా దృష్టిలో ఈ పదవులు ముఖ్యం కాదండి. ఇట్స్ నథింగ్. పదవులు ఏమీ లేదు. ఎందుకంటే ఈ పదవులు ఎవరు కూడాను ఎప్పుడూ శాశ్వతం కావు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి పదవులు. కానీ దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే అసలు మన హయాంలో కానీ మన టర్మ్లో కానీ మనం అసలు తాకాకి ఏ విధంగా ఉపయోగపడ్డాము, అసోసియేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాము, మన తెలుగు ప్రజలకి మనం ఏ విధంగా సాయం చేయగలిగాము, వాళ్ళ మనసులకి ఎంత దగ్గరయ్యామో అనేది ముఖ్యం అండి, ఈ పదవులు కాదండి. అందుకనే నా థ్యాంక్ యూ లెటర్లో కూడా మీకు తెలియజేశాను. కొన్ని ముఖ్యమైన పనులు మేము మీకు కమ్యూనిటీకి దగ్గరవుతానికి కొన్ని పనులు చేసుకుంటూ వచ్చాము. భగవంతుడి దయ వలన మీ అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా నా ఈసీ పేరున ఈసీ మెంబర్స్ అందరూ కూడా కష్టపడ్డారు ఈ సక్సెస్ఫుల్ అవడానికి. అలాగే విధంగా బీఓటీ వాళ్ళు కూడాను గవర్నింగ్ బాడీ, కంప్లీట్ గవర్నింగ్ బాడీ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దీనికి కష్టపడి సక్సెస్ఫుల్గా అన్ని ఈవెంట్స్ కూడా సక్సెస్ఫుల్ చేశారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ఈ సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు. అదేవిధంగా
ఈ ఈవెంట్ సక్సెస్ అవడానికి గవర్నింగ్ బాడీ కాకుండా మీరందరూ కూడా తెలుగు ప్రజలు, తెలుగు భాష మాట్లాడే ప్రజలు, మెంబర్సు, లైఫ్ మెంబర్సు, తాకా లైఫ్ మెంబర్సు, తాకా స్పాన్సర్సు, అదేవిధంగా తాకాకి వెల్ విషర్స్, నా ఫ్యామిలీ మెంబర్సు అందరూ అందరూ సహాయం చేశారు, అందరూ నాకు సహకరించారు. మీరందరి మూలనే మేము ఇంతవరకు సక్సెస్ఫుల్గా మేము ముందుకు లాగలేము అందరూ. అందుకే ఈ సభాసభ మూలుగా అందరూ కూడాను ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరూ కూడా. అయితే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్గా నేను మన చారి గారికి, కరెంట్ ఈసీ, బీఓడి, గవర్నింగ్ బోర్డు అందరూ కూడాను నేను కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బెస్ట్ గుడ్ లక్ చెప్తున్నాను వాళ్ళందరికీ. నాకన్నా ఇంకా మంచి కార్యక్రమాలు, వీటికి తోడు ఇంకా కొత్త కార్యక్రమాలు చేసి కమ్యూనిటీకి దగ్గరయ్యే విధంగా వాళ్ళు పనిచేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా నేను అవుట్ గోయింగ్ అని వాళ్ళు ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ఐ విల్ ఆల్వేస్ బీ ఫర్ టాటా సర్వీసెస్. పదవులు ఉన్నా లేకపోయినా టాటా ఈజ్ మై సెకండ్ ఫ్యామిలీ. నేను ముందే చెప్పాను, నా ఫ్యామిలీ తర్వాత నా ఫ్యామిలీ లాంటిది టాటా. ఆల్వేస్ టాటాకి ఎప్పుడు నేను సర్వ్ చేస్తానికి ముందు ఉంటాను నేను. అయితే నా చివరిగా నేను కోరుకునేది ఏంటంటే, చారి గారు చెప్పినట్టుగా ప్లీజ్ అందరూ కూడాను టాకాలో మెంబర్షిప్ జాయిన్ అయ్యి దాన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎంత మెంబర్షిప్ పెరిగితే మాకు కూడా అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. చారి గారు చెప్పినట్టుగా ఒక బలం మెంబర్షిప్ పెరుగుతుంది. సో మీరందరికీ నేను కోరుకునేది అదే, మీరందరూ దయచేసి మెంబర్షిప్ తీసుకోండి, దీన్ని జయప్రదం చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే, ఈ తాకా అసోసియేషను వన్ ఆఫ్ ద బెస్ట్ అసోసియేషన్ నేను నార్త్ అమెరికా. ఎందుకంటే ఏ విధంగా అంటే, ఈ అసోసియేషన్లో కుల మతాలకు కానీ ప్రాంతీయతలకు కానీ సంబంధం లేదండి. కులాలు, మతాలు, ప్రాంతీయాలకి సంబంధం లేదు. అన్ని మతాలు, కులాలు, అన్ని ప్రాంతీయాల వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఈ అసోసియేషన్ ఓన్లీ ఫర్ తెలుగు మాట్లాడే వాళ్ళకి, తెలుగు సంబంధించిన అసోసియేషన్ ఇది. తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇచ్చిన అసోసియేషన్ కాబట్టి అందుకే ఆ ధైర్యంతోనే నేను మీకు చెప్తున్నా. నేను అందరూ తప్పకుండా తీసుకోండి మెంబర్షిప్. ఇంకోటి ఏంటంటే, ఇది ఓపెన్ అండి. ఇందులో మీరు మెంబర్షిప్ డబ్బులు కానీ ఏ డబ్బులు అయినా సరే చాలా మీకు ఓపెన్గా ఉంటుందండి. ఆల్వేస్ మీ ఎంత ఉన్నాయి ఏంటి ఎప్పుడు అడిగినా సరే మా అసోసియేషన్ సెక్రటరీ ట్రెషరర్ దగ్గర ఎప్పుడు ఆల్వేస్ ఉంటుందండి. అంటే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, డబ్బుల విషయాల్లో కూడా కొంతమంది చాలా అసోసియేషన్లో గొడవలు అవుతూ ఉంటాయి. ఆ భయం లేదు మీ అందరికీ. అందుకే మీ అందరికీ ఆ భయం లేదని చెప్తూ నేను ఈ అసోసియేషన్లో మీరు మెంబర్షిప్ తీసుకోవాలని చివరిగా నేను కోరుకుంటూ, మరొకసారి కొత్త ఈసీ, బీఓటీ, గవర్నమెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మీ అందరికీ ఇంకోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. నేను కొత్తగా చెప్పేది ఏముంటుందండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంటాను. నాది ఏం లేదు, కమ్ ఫార్వర్డ్, కొత్త ప్రోగ్రామ్స్ చేద్దాం, ఎంకరేజ్ చేయండి మీ పిల్లల్ని. అండ్ చారీ అన్నట్లు కల్చరల్ ప్రోగ్రామ్సే కాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీస్, అదర్ కమ్యూనిటీ యాక్టివిటీస్ చేయడానికి కూడా సలహాలు ఇవ్వడంలో తప్పులేదండి. మీకు తాకా ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఉంది, దర్ ఇస్ నథింగ్ రాంగ్. మీరు ఒక చిన్న ఈమెయిల్ పెట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేద్దాం, ఇలా చేద్దాం అని మీరు సలహాలు ఇవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మునాఫ్ గారు అండ్ ద టీమ్. ఆల్దో వాళ్ళ టర్మ్ అయిపోయినా కూడా వాళ్ళు ఒక స్టెప్పే వెనకలు ఉంటారండి. ఎందుకంటే వీళ్ళందరినీ వెనకలు నడిపించాల్సిన వాళ్ళే. ఈ టర్మ్లో అయిపోయిన వాళ్ళు, ఆ టర్మ్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఈ టర్మ్లోనే ఉన్నారు. బీఓటీ చారీ నన్ను బీఓటీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. బీఓటీ ప్రెసిడెంట్ చేసే పనులు మాత్రమే నాకు ఇవ్వమని సద్వినయంగా నిన్ను కోరుకుంటూ ఓకే సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రామచంద్రరావు దుగ్గినాయని మీ అందరికీ తెలుసు. నేను అవుట్ గోయింగ్ బీఓటీ చైర్. నేను అయితే వెళ్ళిపోతావు ఇప్పుడు చెప్తున్నారేంటి అనుకోవచ్చు. సో తొందరగా తెలియపోవచ్చని చెప్తున్నాను. నేను ఈ 2 సంవత్సరాలుగా మా కమ్యూనిటీకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం గోయింగ్ ఫార్వర్డ్
సేమ్ సపోర్ట్ టాకాకి అందరూ ఇస్తారని కోరుకుంటూ మరొకసారి అందరూ చెప్పింది ఏమైనా మళ్ళీ ఒకసారి మనం యునైటెడ్గా కనుక మనం మెంబర్షిప్స్ అయ్యి పెంచుకోగలిగితే కనుక బోరంత సర్వీసులు మన కమ్యూనిటీకి తెచ్చుకోవచ్చండి. మెంబర్షిప్లు జస్ట్ ఏదో టాకాకి ఇన్కమ్ సోర్స్ కానీ కాదు. మెయిన్ కావాల్సింది ఏంటంటే మెంబర్షిప్ల వల్ల ఇప్పుడు ఏదైనా సరే ఒక స్పాన్సర్షిప్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక సర్వీస్ మాకు కావాలని వెళ్ళినా కూడా ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఫస్ట్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అదే ఎవరు అడిగినాను. సో దానికోసమైనా అవసరం. అంచేత నేను కూడా మరొకసారి కోరుకుంటున్నాను, కొత్త టీంకి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మన రెస్పాన్సిబిలిటీ, ఇది మన కమ్యూనిటీ మనం ఇచ్చే సపోర్ట్ అని చెప్పని ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకోవడం మరొకసారి కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం ఉన్నట్టు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు స్పాన్సర్స్ మనకు ఇచ్చిన వాళ్ళకి, స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళకి రికగ్నైజేషన్ అండి. వాళ్ళకు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము. ఒక్కొక్కటి పేరు చదువుతాము. ఆల్రెడీ నేను ఈమెయిల్లో వాళ్ళతో కన్వర్జేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కొంతమంది రిప్లై కూడా ఇచ్చారు వస్తున్నామని చెప్పి. ప్లీజ్ కమ్ ఆన్ ద డాష్ అండి. నేను ఒక్కొక్క పేరు చెబుతాను. పేర్లు ఎవరు చెప్పండి, ఒక్కరు చెప్పండి. యేసుబాబు కుక్కల, జయశ్రీ కన్నన్, ప్రసాద్ ఓడూరి, గిరిధర్, డాక్టర్ గిరిధర్, థామస్, విన్స్ థామస్, రోషన్, రోషన్ తర్వాత శ్రీధర్ రెడ్డి, ఇంకా చెప్పండి. ఇంకా పేర్లు క్యాలెండర్. శ్రీనాథ్ కుండూరి, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పాన్సర్ ఫర్ అస్. ప్రసాద్ ఓడూరి, క్యాలెండర్ స్పాన్సర్స్ ఉన్నారు ఇక్కడ. రిజాల్వ్ 6 నరేష్ పన్నీరు. ఇంకా స్పాన్సర్స్ రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి స్పాన్సర్స్ అందరికీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరందరూ నిజంగా యువర్ రన్నింగ్ దట్ తాక యాక్చువల్లీ ఫైనాన్షియల్లీ యువర్ వన్ ఆఫ్ ద ఇది సార్. ఇందులో స్పాన్సర్స్ ఏమైనా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారండి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఈ వాచ్ బాగుంటున్నారండి, టైటాన్ వాచ్, లేడీస్ వాచ్. మీరు ఎవరో మీ తెలిసిన వాళ్ళు వచ్చి ఇక్కడ స్టేజ్ దగ్గర బాను దగ్గర ఉంటుంది, తీసుకోండి. బాను దగ్గర ఓకే అండి. ఈ కార్యక్రమం తర్వాత ఇప్పుడు డిన్నర్ బ్రేక్ అండి. డిన్నర్ బ్రేక్ అవుతూనే మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా మంచి ప్రోగ్రామ్స్. ఆల్వేస్ వీ హ్యావ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్.
సెకండ్ హాఫ్లో ప్రోగ్రామ్స్కి విల్ బి రెడీ. టేక్ ఎ బ్రేక్ అండ్ బి బ్యాక్ ఇన్ 30 minutes.